కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు వెలుపుచుతున్నారు. అందుచేత వాటిని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నివృత్తి చేయడం కోసం ప్రయత్నిస్తాను. వివాహ విషయంలో కేవలము తాలిబొట్టే కాకుండా స్థాళీపాకము అని చెప్పేసి దీనికి ఒక పేరు ఒకటి ఉందండి. అది కాలికి మట్టెలు. కొంతమంది మెట్టెలు అంటున్నారు, కొంతమంది మట్టెలు అంటున్నారు. మట్టెలు అనేదే కరెక్ట్ పదం. వాడుకలో మెట్టెలుగా కూడా వాడుతున్నారు. తప్పేమీ దాన్ని తప్పుగా భావించవలసినటువంటి పని లేదు. ఎందుకంటే వ్యవహారికం వేరు, గ్రాంధికం వేరు. కాబట్టి దీన్ని సంస్కృతంలో స్థాళీపాకము అంటారు. అంటే భార్య యొక్క కాలి రెండో వేలు, బొటన వేలు పక్కన ఉన్నటువంటి వేలుకి ఈ మెట్టెలు వేయడం కూడా అప్పుడే జరుగుతూ ఉంటుంది. దీన్ని మెట్టెలని కూడా అనడం జరుగుతుంది. అలాగే ఇది ఎందుకు పెడుతున్నారు, ఈ మట్టెలకు దీనికి ఏమిటి సంబంధము ఈ వివాహానికి అన్నట్టయితే, అక్కడ నుంచే వీరు సాంసారిక జీవితం ప్రారంభమవుతుంది పెళ్లి తర్వాత. కాబట్టి బొటన వేలుకు పక్కన ఉన్నటువంటి ఆ వేలు నుంచి మన శరీరంలో ఉన్నటువంటి రెండో వేలు నుంచి చాలా నరాలు మనకి ఒళ్ళంతా మొత్తం ప్రసరించి ఉంటాయి కదా. అందులో ఆ రెండో వేలు నుంచి ఒక నరము గర్భాశయం మీదుగా హృదయం వరకు, అంటే గుండె వరకు కూడా సంధించబడి ఒక నరం ఉంటుందండి. ఎంత పైకి చూడడానికి పురుషుడు స్త్రీ ఒకే రకమైన రెండు కాళ్ళు, రెండు చేతులు, ఆకారాలు దగ్గరగా ఉన్నప్పటికీ లోపల ఉండేటటువంటి నిర్మాణం ఏదైతే ఉందో చాలా డిఫరెన్స్ అండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చూడ్డానికి ఒకలా ఉండడం, ఆకర్షింపబడడం, వీటిని పక్కన పెట్టండి. మగవాడు స్తన్యం ఇవ్వలేడు. ఆ సౌకర్యం పుట్టిన పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం కోసం స్త్రీకి ఏర్పాటు చేశాడు. మగవాడు పిల్లని ఎవరిని కనలేడు. ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, గర్భం దాల్చలేడు. ఈ నిర్మాణాలన్నీ కూడా భగవంతుడు స్త్రీకి పెట్టాడు. స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేదు. ఒకరి అవసరం ఒకరికి అంత పేర్కొని ఉంది. అది పవిత్ర బంధంగా ఉండాలి. అంతేగాని ఈ కాలంలో జరుగుతున్నట్టుగా వేరే వాళ్ళ మతస్థులు చెప్తున్నట్టుగా ఆ రకమేం కాదండి. అది చాలా పవిత్రంగా ఉండవలసినటువంటిది. కాబట్టి ఈ నరం ఒకటి మనం చెప్పుకున్నాం కదా. ఈ కాలి నుంచి వచ్చేటటువంటి ఈ ఉదరం దగ్గర ఏర్పడేటటువంటి అవకతవకలు లేదా రోగాలు, రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిచేయటం ఈ మట్టె వల్ల అవుతుంది. అక్కడి నుంచి అది బయలుదేరి ఎక్కడికి వస్తుంది, గుండె దగ్గరికి వస్తుంది. ఈ గుండె వరకు కూడా అది మనకి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ విధంగా ఈ గుండె గర్భాశయం కూడా దాని వలన దృఢపడుతూ ఉంటాయి. అక్కడ వచ్చేటటువంటి రుగ్మతలు అంత ఈజీగా రావు, అది దృఢపడటం ద్వారా. ఈ విధమైనటువంటి ఒక అవకాశంగా చెప్తారు. అలాగే ఇది రక్త ప్రసరణను కూడా నియంత్రిస్తుంది. మనిషిలో రక్త ప్రసరణ ఉంటుంది కదండి, ఆడవాళ్ళకైనా ఉంటుంది, మగవాళ్ళకైనా ఉంటుంది. ఈ రక్త ప్రసరణని మరి బీపీ అంటున్నామే మనం. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కొంతమందికి హెవీగా ఉంటుంది, కొంతమందికి లో బీపీ అంటారు, కొంతమందికి హై బీపీ అంటారు. ఈ విధమైనటువంటి ఆ తేడాలు లేకుండా ఉండటానికి కూడా ఇక్కడ ఈ మట్టెలు అనేటటువంటివి. అలాగే స్త్రీలకి ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. అది నెల నెల, అది భగవంతుడు పెట్టినటువంటిది. కొన్ని గుంభనంగా ఉంచేస్తే ఎవరికి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. కొంత మాట్లాడుకోవాలి, కొంతవరకు. అలా అని చెప్పేసి అశ్లీల పదాలు వాడక్కర్లేదు. అక్కడ ఈ స్త్రీలకి ఈ రకమైనటువంటి ప్రతి నెల ఋతుస్రావం జరగటం అనేది మోనోపాజ్ అని ఏదో ఉంటుంది. ఆ కాలం వచ్చే వరకు, అంటే 45-50 సంవత్సరాల వరకు అది ప్రతి నెల ఈ ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ఋతుక్రమంలో చాలామందికి ఏంటవుతుందంటే మీకు రక్తం బయటకు పోతూ ఉంటుంది. చెడు రక్తం అంతా కూడా బయటికి నెట్టివేయబడుతూ ఉంటుంది. వాటిని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఎక్కడ ఆగిపోవాలో, ఎంతవరకు చెడు ఉందో అంతవరకు పంపించిన తర్వాత అది ఇంకా పోయింది, ఇంకా మంచి రక్తమే ఉంది అన్నప్పుడు అది దానంతటా అదే నియంత్రించుకోగలుగుతుంది. ఈ విధమైనటువంటి సౌకర్యం కూడా ఈ మెట్టెలు పెట్టుకోవటం వలన, ధరించటం వలన ఇది ఒక విషయంగా చెప్తున్నారు. అలాగే గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి పిల్లలు పుట్టే సమయంలో గర్భం ధరిస్తూ ఉంటారు. ఒకళ్ళకి 2 నెలల తర్వాత, కొంతమందికి 3 నెలల తర్వాత, కొంతమందికి 4 నెలల తర్వాత. ఇంకా పైన కనుక స్రావం జరిగిందంటే తల్లికి కూడా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వచ్చేటటువంటి ఈ గర్భస్రావాలను కూడా అది
పూర్తిగా నియంత్రించగలుగుతూ ఉంటుంది. అంటే పూర్తిగా అంటే వీళ్ళు చేయకూడని పనులు గర్భంతో ఉన్నప్పుడు లేత నెలల్లో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏదో చేస్తానంటే అప్పుడు నియంత్రించలేకపోవచ్చు. అది కూడా నువ్వు పెద్దలు లేత నెలల్లో ఏ విధంగా ఉండాలో డాక్టర్ చెబుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అమ్మమ్మ గారు, బామ్మగారు, వీళ్ళందరూ పూర్వీకులందరినీ మనం పనికివాళ్ళుగా చూస్తున్నాం. కానీ అసలు విషయం అంతా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి తెలిసిన విజ్ఞానంలో 1000 వంతు విజ్ఞానం కూడా మనకు లేదు. వాళ్ళని గౌరవించండి. వాళ్ళు చెప్పే ప్రతి మాటని ఒక వేదంగా స్వీకరించండి. మన జీవితాలు చాలా బాగుపడుతుంటాయి. అంచేత మీ పెద్దవాళ్ళు కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇది గర్భస్రావం జరగకుండా కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం, మరి కొంచెం అంత అశ్లీల పదాలు వాడను, కానీ మొత్తం మీద ఓపెన్గా చెప్పుకోకపోతే విషయమే తెలియకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయి. నిజంగానే స్త్రీలకు మగవారి కంటే కామ కోరికలు ఎక్కువ. ఇది నేను చెప్పింది కాదండి, మన పురాణాల్లో వాళ్ళు చెప్పారు. ఈనాడు వీళ్ళు డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. అందుచేత అంటే బరువును బట్టి కాదండి. ఆమె 50 కేజీలే ఉండొచ్చు, వీడు 150 కేజీలు ఉండొచ్చు బరువు. అయినా సరే వీడెందుకు పనికిరాడండి. స్త్రీకి ఎక్కువ. అది భగవంతుడు పెట్టింది, దాన్ని మనం కాదనలేటువంటి పరిస్థితి లేదు ఎవరు కానీ. అందుచేత ఇది వీళ్ళిద్దరికి బ్యాలెన్స్ అవ్వాలి. లేకపోతే వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఒక అసంతృప్తి ఏర్పడిపోతుంది స్త్రీలకి ఈ పురుషుడి మీద. ఈ కామం అనేటటువంటిది ఒక సమమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నట్టయితే ఆ కామాన్ని ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ పురుషుడి కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీణం చాతుర్గుణ అన్నారు. 4 రెట్లు ఎక్కువ ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. అందుచేత అటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆ కామ కోరికలు, కొంతమందికి 4 అంటే 4 వాళ్ళని కొలత వేసారంటే, కానీ కొంతమందికి 4 ఉండొచ్చు, కొంతమందికి 5 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి 6. మొత్తం మీద మాత్రం స్త్రీ మగవాడి కంటే ఎక్కువ రెట్లు కామ కోరికలు ఉంటాయి. వాటిని నియంత్రించాలి అంటే వీడి వల్ల సాధ్యం కాదండి. అక్కడ ఆ నరం ఏదైతే ఉందో ఆ నరం దగ్గర ఆ నాడి దగ్గర మనం ఈ కాలి మట్టిలు తొడగటం వల్ల అది కంట్రోల్ చేస్తుంది. అప్పుడు సమతుల్యత ఏర్పడుతుంది. ఆమె తృప్తి పడుతుంది, ఈయన తృప్తి పడతాడు. సుఖమైనటువంటి సంసార జీవితాన్ని, సంతృప్తికరమైన సంసార జీవితాన్ని అనుభవించగలుగుతారు. అటువంటప్పుడే సత్సంతానం కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేక, ఎవరి మీద ఎవరికి పూర్తి విశ్వాసం లేకుండా చేసే సంసారం. ఏదో చేస్తున్నారు, ఏదో చెందుతున్నారు. అలా పుట్టేటటువంటి వాళ్ళు కూడా పుట్టకతోనే అసంతృప్తితో పుట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కాలి మట్టిల వల్ల ఈ రకమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు కూడా కొంత మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక దీనివల్ల సమతుల్యత లేకపోవటం వల్ల కూడా అసంతృప్తిలో అవి కూడా నశించిపోతాయి. వాళ్ళ మధ్యన గొడవలు కూడా రావండి. లేకపోతే ఇప్పుడు కాలంలో చూస్తున్నాం కదండి, కొంతమంది పెళ్ళైన కొంతకాలానికే, అతి తక్కువ కాలానికే భార్యాభర్తలు విడిపోవటం అంటే సంతృప్తి కలగటం లేదు. ఈ వైవాహిక జీవితంలో సంతృప్తిని పొందలేకపోతున్నారు. ఇది పూర్వకాలం దాన్ని చెప్పుకోలేక సిగ్గుపడేవారు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, చెప్పుకోగలగాలి కూడా ఖచ్చితంగా. అంచేత దాన్ని వాళ్ళు కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి, అది ఆయుర్వేదం కావచ్చు, సిద్ధ వైద్యం కావచ్చు, యునానీ కావచ్చు, ఇంగ్లీష్ వైద్యం కావచ్చు, వెళ్ళి దాన్ని సరి చేసుకునేవాళ్ళు. ఇంకా మరి అన్ని 10 సార్లు మళ్ళీ అసస్మానం విడిపోవడాలు, కలుసుకోవడాలు, ఇంకో పెళ్ళిళ్ళు, ఇవన్నీ అక్కర్లేకుండా డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు, తగిన వైద్యము తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ఈ విధంగా సరి చేసుకుంటున్నారు. కొంతమంది అలాగ దాన్ని తృప్తి పడలేనటువంటి వాళ్ళు అతి త్వరలోనే వీళ్ళు 25 లక్షలు వీళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టారు, అన్నీ కలిసి 2 నెలలు 3 నెలలు కాపురం కూడా చేయకుండా ముందే విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఈ దౌర్భాగ్యం అంతా ఎందుకండి? ఇవి అందుచేత నిష్ణాతులైన వాళ్ళ చేత వివాహానికి ముందుగానే, మన వాళ్ళు ఊరికే పెట్టబడలేదండి. ఇవన్నీ కూడా వివాహ పొంతంలో విని అక్కడ సమతుల్యత ఉందా లేదా వారిద్దరి మధ్యన, కోరికల్లో కూడా అనేటటువంటి భావాల్లో సమతుల్యత ఉండాలి, కోరికల్లో సమతుల్యత ఉండాలి. భావాలు గ్రహమైత్రి అంటాము అన్నప్పుడు ఇప్పుడు నాకు నేను విరోధిగా ఉన్నాను కదండి, నాది అలాగే మీకు మీరు విరోధిగా ఉండరు. అందుచేత ఆ గ్రహానికి ఈ గ్రహానికి కలిసిందంటేనే గ్రహమైత్రి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని చెప్పబడ్డాయి. గణాలు చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది క్షత్రియులుగా చెబుతూ ఉంటారు. అలాగే యోని పొందన అనేటటువంటిది శూద్రులుగాను. అలాగా వాళ్ళు చేసే పని బట్టి, ఎందుకంటే శూద్రులు కంటే అది తప్పుడు పదం అనుకోవద్దండి. వాళ్ళు శారీరక శ్రమ బాగా చేస్తారు, మంచిగా తింటారు, మంచి బలిష్టంగా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి మరి సరిపోతే
మగవాడికి ఆడ సరిపోయిన అసంతృప్తి, ఆడదానికి మగవాడు సరిపోయిన అసంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికైనా సహజం. అందుచేత వాళ్ళకి అది నిర్ణయించబడ్డ ఈ విధంగా అన్నీ కలిపి మొత్తంగా మనకి వివాహవంతంలో ఏర్పాటు చేశారు పెద్దలు. అది కూడా నిష్ణాతులైన వారు చూపించుకోండి. పాయింట్లని వేలబడద్దు. అర్థమైందండి? ఎన్ని వచ్చిన 14 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా నేను వివాహం దగ్గర నుండి చేయించాను. అలా 4-5 సంబంధాలు ఇక్కడే నా చుట్టుపక్కలే ఉన్నారు. అంతా కూడా కిలోమీటర్ దూరంలో అందరూ చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ వివాహ పంతం గురించి మనం చెప్పుకునేటప్పుడు దాని గురించి బ్రహ్మాండంగా చెప్పుకుందాం, తప్పకుండా చెప్పుకుందాం. తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా చెప్దాం. తెలుసున్న వాళ్ళు ఉంటే నన్ను ఆశీర్వదించే విధంగా చెప్తాను. ఓకే, ఈ విధంగా మనం చేసుకో. ఇన్ని ప్రయోజనాలు మనకి ఇక్కడ ఈ మట్టిల వల్ల కలుగుతున్నాయి. అలాగే కొంతమంది సన్యాసులు ఉన్నారనుకోండి, సన్యాసం తీసుకున్నటువంటి మగవారు ఉన్నారు. వారు మరి మగవాళ్ళకి ఈ కోరికలు ఇవన్నీ కట్టడి చేయటాలు, ఈ గర్భాశయానికి సంబంధించి కావచ్చు, గుండెకి సంబంధించి మగవాళ్ళకి కూడా వస్తాయి కదండి. మరి కేవలం ఆడవాళ్ళకే కాదు కదా ఈ రోగాలు. అటువంటి అప్పుడు మగవాళ్ళకి ఏం చేశారంటే అక్కడ ఆ వేలు ఒత్తుకోవాలి. బొటని వేలుకి పక్కన ఉన్నటువంటి వేలుకి మధ్య చిన్న గ్యాప్ వస్తుంది, ఎక్కువ వెడల్పు వస్తుంది. చూసుకోండి, ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ నొక్కుబడ్డబడాలి. అందుచేత ఈ సన్యాసులు కూడా పూర్వకాలంలో పాము కోళ్ళు అని చెప్పేసి చెక్కతో చేసినటువంటి, ఆనాటికి చెప్పులు లేవండి. ఈ లెదర్ చెప్పులు, రబ్బర్ చెప్పులు ఇట్లాంటివి ఏం లేవు. అక్కడ గట్టిగా ఒత్తబడాలి కాబట్టి పాము కోళ్ళు అని చెప్పేసి చెక్కతోటి, చెట్టు యొక్క చెక్కతోటే కాలుకి కొలతలు తీసుకుని దాన్ని తదనుగుణంగా దాన్ని పెట్టేవారు. అది పెట్టుకుని వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భగవంతుడు పెట్టింది ఇది. దాన్ని వాళ్ళు కూడా బలవంతంగా అంచుకోగలగాలి. సన్యాసులు కూడా. కామం అనేది ఎవరికైనా సహజమే. కాకపోతే వాళ్ళు జయించాలి దాన్ని. అప్పుడే వాడు సన్యాసి అవుతారు. లేకపోతే ఇంకో రకంగా తయారవుతారు. దాన్ని కూడా జయించాలి కాబట్టి వాళ్ళకి పాము కోళ్ళు తప్పనిసరి. ఇప్పుడు మీకు ఆడవాళ్ళకి ఇక్కడ మట్టిలు ఎలా అయితే ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నాయో, ఈ సన్యాసం తీసుకున్నటువంటి యోగేశ్వరులు కానీ ఎవరు వీళ్ళకి అది నొక్కబడాలి. అక్కడ ఉన్నటువంటి నరం ఖచ్చితంగా నొక్కబడాలి అన్నట్టయితే పాము కోళ్ళు ధరించడం అనేటటువంటిది ఒక ఇదిగా చెప్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఏంటండి, ఖచ్చితంగా నిజమే. పెద్దలు చెప్పినవి ఏవి కూడా అందులో ఒక్క పొల్లు మాట కూడా ఉండదండి. ఇప్పుడు చెప్పే వాళ్ళలో చెప్పండి అన్ని పొల్లే, గట్టి కింద ఒకటి కూడా ఉండదు. అంచేత పెద్దవాళ్ళు చెప్పారంటే అందులో ఖచ్చితంగా మీరు విని తీరాల్సిందే. అయితే ఇది ఎక్కువగా వెండితో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఉష్ణాన్ని తగ్గించి లాక్కునేటటువంటి గుణం కలిగినటువంటిది ఈ యొక్క వెండి, మిగతా లోహాల కంటే కూడా. ఇప్పుడు బంగారం లాంటివి ఉన్నాయనుకోండి, బంగారాన్ని మనిషి ఎంతవరకు ధరించవచ్చు అన్నట్టయితే ఈ పైనుంచి ఈ నడుము వరకు మాత్రమే దాన్ని ధరించాలి. అర్థమైంది కదండి? ఆ పైన నడుముకి కింద నుంచి బంగారం మహాలక్ష్మి కాబట్టి, మహాలక్ష్మి రూపం కాబట్టి అక్కడి నుంచి కిందకి ధరించకూడదు. నీ దగ్గర లక్షల టన్నులు నువ్వు పెట్టుకో బంగారం, పైన ధరించుకో. అంతేగాని కిందకి నడుము దగ్గర నుంచి కిందకి దాన్ని ధరించకూడదు అని చెప్పేసి ఒక నియమం కూడా ఉంది. అందుచేత ఈ వెండితోటి మాత్రమే చేసి ఇక్కడ శరీరంలో ఎక్కువ ఉన్నటువంటి ఉష్ణోగ్రతను లాగటానికి, అది కంట్రోల్ చేయటానికి అది ఉపయోగపడుతుంది. అందుచేత ఈ వెండి మట్టెలు మగవాడు అంటే వరుడు వధువుకి వివాహం రోజునే, వివాహ సమయంలోనే అదే వేదిక మీద ధరింపజేస్తారు. వరుడు చేత వధువుకి తొడిగిపిస్తారు బ్రాహ్మణోత్తములు. ఇవన్నీ మనకు పెద్దలు మహానుభావులందరూ అందించినవి. వీటిని అర్థం చేసుకోండి. ముందు అర్థం చేసుకోకుండా లేకపోతే ఏదో పెద్దలు చెప్పారు, పిచ్చి నమ్మకం, మూఢనమ్మకం అనే టైపుకి పోతుంది. ఎందుకు అనేది తెలుసుకుంటే ప్రతిదీ మీరు ఖచ్చితంగా దేని గురించి మీ కంటికి ఏది కనబడుతుంది, అది ఎందుకు అలా చెప్పబడింది, దాని ప్రయోజనం ఏంటి అనేటటువంటి మూలాల్లోకి వెళ్తే మనం చాలా విషయాలు కొత్తగా తెలుస్తాయి. దాన్ని ఆచరించడానికి సాధ్యపడుతుంది. లేకపోతే అది ఏంటో తెలియదు, లేకపోతే దానికి సమాధానం లేదండి అసలు. అంచేత మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ప్రతి వాళ్ళు దీన్ని అందరూ ఆదరించి ఆచరించి మీరు లబ్ధి పొందండి. శుభం.